నేటి ముఖ్యాంశాలు. రాజు గౌడ్ ఖబర్దార్, ఆ మాటలు వెనక్కి తీసుకో, లేదంటే మీ ఇంటి ముందు ధర్నా. తాండూర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం హెచ్చరిక. ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జన కార్యక్రమం. మాణిక్ నగర్ వినాయక లడ్డును వేలంపాటలో పాల్గొని 75,000కు దక్కించుకున్న ముస్లిం యువకుడు. అస్వస్థతకు గురైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ను పరామర్శించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని ఉద్దేశించి హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ చేసిన వ్యాఖ్యలపై తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం మండిపడ్డారు. బుధవారం హిందూ ఉత్సవ సమితి కార్యక్రమంలో రాజు గౌడ్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ దరిద్రుడు అన్న పదాన్ని వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని నాగారం మల్లేశం డిమాండ్ చేశారు. అనవసరంగా హిందూ పండగలపై, శివాజీపై, తదితరులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. రాజు గౌడ్ తన రాజకీయ భవిష్యత్తు ముగిస్తున్నదని, అందుకే ఇలాంటి పదాలు వాడుతున్నారని అన్నారు. రేపటి లోపు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిపై చేసిన వ్యాఖ్యను వెనక్కి తీసుకోకపోతే రాజు గౌడ్ ఇంటి ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఇంకోసారి ఇలాంటి పదాలను వాడరాదని నాగారం మల్లేశం హెచ్చరించారు. నమస్కారం. భారత్ మాతాకి జై. నిన్న గణేష్ ఉత్సవ సమితి, హిందూ ఉత్సవ సమితి నిమజ్జన కార్యక్రమంలో రాజు గౌడ్ గారు వారు మాట ఏదైతే ఎంపీ గారిని దరిద్రుడు అని చెప్పేసి ఆ మాట అన్నది వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్క హిందూ సంఘ మీటింగ్లలో, అది శివాజీ మహారాజ్ జయంతి కావచ్చు, ఇంకేదైనా మొన్న హిందూ ఉత్సవ సమితి మీటింగ్లో కానీ ప్రతిసారి కూడా మీరు హిందువులను అనైతికంగా కానీ, హిందువులను విడగొట్టే విధంగా మాట్లాడడం కానీ, ఎప్పుడు చూసినా కానీ మీరు ప్రతీది కాంట్రవర్సీకి చేయడం, ప్రతీది దాన్ని ఘోరంతో దాన్ని కొండంతో చేయడం. అసలు నిన్న ఆయన సందర్భం ఏంది? ఆయనకు మీరు ఫోన్ చేసిర్రు ఎంపీ గారికి, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు, మీరు వెళ్ళిరా ఆయన దగ్గరికి, ఆయనతో మాట్లాడిర్రా? మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఊరికే ఎవరో చెప్పింది ఏదో మాట్లాడడం అనేది, ఎవరికి ఎంత వస్తే అంత మాట్లాడడం అనేది పద్ధతి కాదు. మీరు నోరు జాగ్రత్త పెట్టుకోండి. ఖబర్దార్, ఇంకోసారి మా ఎంపీ గారి గురించి మీరు మాట్లాడితే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్గా మీరు మీ రాజకీయ భవిష్యత్తు అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా ప్రతిసారి చిల్లరగా మాట్లాడడము. మీరు శివాజీ గురించి ఏం తెలుసు అని శివాజీ గురించి మాట్లాడతారు. ఏదైనా కూడా మీరు ప్రతి ఒక్క దాన్ని కాంట్రవర్సీ చేయడం అనేది తప్పు. మీరు ఈ మాటలు బేషరతుగా వాపసు తీసుకోవాలి. దీన్ని ఖండిస్తున్నాము. ఇంకోసారి మీరు కూడా రేపు లోపల దగ్గర దీనికి మీరు క్షమాపణ చెప్పకుంటే మీ ఇల్లు ముట్టడిస్తాము. మీరు అసలు హిందూ ఉత్సవ సమితికి గౌరవ అధ్యక్ష పదవికి మీరు అనర్హులు. అసలు మీరు దానికి పనికిరారు. మీరు బేషరత్గా హిందూ ఉత్సవ సమితి కూడా నేను చెప్తున్నాను, ఆయనను గౌరవ అధ్యక్షునిగా ఆయన పనికిరాడు, ఆయన తీసేయండి. ఆయన హిందువుల గురించి మాట్లాడితే హిందువుల పండుగల గురించి మాట్లాడండి. హిందూ ఉత్సవానికి ఏమైనా సపోర్ట్ చేసేటట్టు మాట్లాడండి. కానీ ప్రతి దగ్గర రాజకీయం చేసి పబ్బం గడుపుకునే అనేది ఇక చూస్తూ ఊరుకునేది లేదు. బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిమ్మల్ని మాత్రం మీరు కూడా క్షమాపణ ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి కూడా నేను చెప్తున్నాను. జాగ్రత్త, ఖబర్దార్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. తాండూరు పట్టణంలోని అన్ని వినాయకులు గురువారం మధ్యాహ్నం కోకట్ రోడ్డులోని కాగ్నా నదిలో నిమజ్జనం చేశారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, R&B అన్ని శాఖల సహాయ సహకారాలతో ముందస్తు జాగ్రత్తలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో ప్రశాంతంగా ముగిసింది. गजानन भगवान की जय। गणेश महाराज की, गणेश महाराज की, गणपति बप्पा आदालत, गणेश महाराज की। అందిస్తున్నారా? जय बोलो गणेश महाराज के। దాన్ని పట్టుకుంది కర్రే కర్రే కింద మధ్యలో ఆదిదేవుడు, విఘ్నాలను రూపుమాపే వినాయకుడు అంటే అందరికి సెంటిమెంటే. తాండూరు పట్టణంలోని మాణిక్ నగర్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు వేలంపాటాలో తాండూరు పట్టణానికి చెందిన అబ్దుల్ మహీ సర్కార్ అనే యువకుడు 75,000 రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. తాండూరు పట్టణం కులమతాలకు అతీతంగా పండుగలను నిర్వహించుకునేందుకు ఇది ఒక ఉదాహరణ అని పలువురు అంటున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి మంగళవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యశోద ఆసుపత్రికి చేరుకొని బాలరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డికి మరియు బాలరెడ్డి సతీమణి కౌన్సిలర్ నీరజా బాలరెడ్డికి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable